హలో మూవీ మ్యాట్స్ మరొక వీడియోతో అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో ఆహాలో స్ట్రీమింగ్ వచ్చిన ప్రణయం 1947 తెలుగు డబ్బుడ్ మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఇది ఒక మలయాళం మూవీ, తెలుగు డబ్బింగ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. మూవీ రన్ టైం అయితే 1 hour 45 minutes ఉంటుంది మామ. మరి స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక ఓల్డేజ్ హోమ్ లో 70s ఏజ్ లో ఉన్న ఇద్దరు అయితే ప్రేమించుకోవడం అయితే జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. మరి ఈ మూవీ నాకు నచ్చిందా లేదా అంటే మామ కొంచెం పర్లేదు, బాగుంది, మంచిగా టైం పాస్ అవుద్ది. కానీ అందరికీ అయితే నచ్చదు ఈ మూవీ. నేను ఎక్కువ కమర్షియల్లో మెయిన్ స్ట్రీమ్ మూవీ చూస్తాను, నాకే కొంచెం పర్లేదు అనిపించింది. బట్ ఎక్కువగా కమర్షియల్లో మెయిన్ స్ట్రీమ్ మూవీస్కి ఇష్టపడే వాళ్ళు అయితే మీకు ఈ మూవీ అసలు వర్కౌట్ అవుతుందనే చెప్తామా. అందరికీ నచ్చే టైప్ మూవీ కాదు, ఎందుకంటే 70s ఏజ్లో వాళ్ళ లవ్ స్టోరీ చూడడానికి అందరూ ఏమి ఇష్టపడరు. కొంతమంది వరకు అయితే నచ్చుద్ది కాన్సెప్ట్ అన్నది. ఆ ఏజ్ వాళ్ళు రిలేటబుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు చూస్తారు, అండ్ ఫ్యామిలీస్ కూడా నచ్చుద్ది. బట్ మన ఏజ్ లాంటి వాళ్ళకైతే అందరికీ నచ్చదు. ఫీల్ గుడ్ మూవీస్ అన్నవి కొద్ది మందికి నచ్చుతుంది. ఇది కూడా ఆ కోవకే చెందుతుంది మామ. సో అందరికీ నచ్చే టైప్ మూవీ కాదు. మరి నాకు ఈ మూవీలో నచ్చినవి ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ని చాలా నీట్గా, ఎటువంటి వల్గారిటీ లేకుండా చాలా క్లీన్ గా ప్రెజెంట్ చేస్తారు మామ. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు తీసుకున్న క్యారెక్టర్స్ కానీ అండ్ వాళ్ళు పెట్టుకున్న స్టోరీస్ కానీ చాలా బాగుంటాయి. మెయిన్ లీడ్స్ అయిన ఇద్దరు ఆ 70s ఏజ్ లో వాళ్ళ లవ్ స్టోరీని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. చివరి వరకు కూడా ఆ లవ్ అన్న ఆస్పెక్ట్ ని చాలా బాగా చూపిస్తారు. ఏ వయసులో అన్నా సరే కానీ ప్రేమ ప్రేమే, అదైతే ఏం మారదు అన్న ఆస్పెక్ట్ ని చాలా బాగా చూపించారు మామ. నాకైతే అది నచ్చింది. అండ్ ఆ క్యారెక్టర్స్ ని ప్రెజెంట్ చేసుకున్న విధానంగానే విజువల్స్ పరంగా మలయాళం వల్ల టెక్నికల్ వేలో అయితే సినిమాటోగ్రఫీ పరంగా చాలా బాగా చూపిస్తారు ఈ మూవీలో కూడా. అది కూడా బాగుంది. పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి మామ. మంచిగా ఫ్యామిలీతో చూడడానికి ఏం లేవు, ఒక క్లీన్ నీట్ మూవీ చూద్దాము, ఈ 70s ఏజ్ లవ్ స్టోరీ చూద్దాం అనుకుంటేనే చూడండి, లేదంటే లేదు. మరి నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే స్లోగా ఉంటుంది మామ. ఈ ఏజ్ లవ్ స్టోరీలో వాళ్ళ క్రిస్పీ సీన్స్ పెట్టలేరు, కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టలేరు. సో చాలా స్లోగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అది కొంచెం అందరికీ వర్కౌట్ అయ్యే టైప్ ఎలిమెంట్ అయితే కాదు. సో అది కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ 1 hour 46 minutes రన్ టైం మొత్తంలో కూడా ఫస్ట్ 1 hour అయితే మమ్మల్ని సాటిస్ఫై చేస్తారు, కానీ లాస్ట్ 30 to 40 minutes అయితే కొంచెం స్లో అయిపోద్ది, డల్ అవుద్ది. కొంచెం క్లైమాక్స్ కూడా డిసప్పాయింట్ అవుతారు. హ్యాపీ ఎండింగ్ తో ముగించచ్చు కదా అన్న ఫీల్ ఉంటుంది. బట్ వాళ్ళ హ్యాపీ ఎండింగ్ ని ప్రిఫర్ చేసుకోలేదు, అది కొంచెం డిసప్పాయింట్ అవుతారు. మరి మీరు ఇంక ఇవి తప్ప నాకైతే పెద్దగా నెగిటివ్స్ ఏం లేవు మామ. మంచిగా టైం పాస్ కి ఒక ఫీల్ గుడ్ మూవీ చూద్దాము, క్లీన్ గా నీట్ గా ఉంటే చాలు ఫ్యామిలీతో చూడడానికి. ఈ 70s ఏజ్ లవ్ స్టోరీ అయినా పర్లేదు, కమర్షియల్ ఎలిమెంట్స్ అవసరం లేదు మాకు అనుకుంటే చూడండి, లేదంటే లేదు. ఆహా ప్లాట్ఫామ్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.